ఒకసారి బండి సంజయ్ కుమార్ గురించి ఎవరైతే తెర వెనుక కుట్రలు చేసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో బీజేపీ పార్టీ పరిస్థితి బండి సంజయ్ కుమార్ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే, ఆయన అధ్యక్ష హోదా నుంచి దించిన తర్వాత ఇంకో చేతిలో పోయిన తర్వాత ఎట్లా ఉండే, ఆయన అధ్యక్షుడు లేనప్పుడు పార్టీ పరిస్థితి ఏందో ఒక్కసారి బీజేపీలో ఉండి బీజేపీ ఎంపీగా ఉండి ఎవరైతే కుట్రలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ తప్పు, బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రికి ఆయన అర్హుడు కాదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకవేళ కనుక బండి సంజయ్ కుమార్ ప్లేస్లో ఇంకొకరు ఉన్నా, ఎవరైతే తెర వెనుక కుట్రాలు చేస్తున్న బీజేపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ పిల్లలు కూడా ఇటువంటి కేసులో ఒకవేళ ఇరుక్కుంటే, తప్పు ఏకున్నా కానీ ఇటువంటి పోక్సో కేసులు కనుక మీ పిల్లల పైన నమోదైతే 100% మీరు లీగల్గా ఫైట్ చేస్తారు. నా కొడుకు తప్పు చేయలేదు, నా కొడుకు బయటికి వస్తాడు బాధ్యత అని మీరు కూడా చెప్తారు. బండి సంజయ్ కుమార్ ప్లేస్లో ఎవరున్నా, బీజేపీ ఆయన ఉన్నా, బీఆర్ఎస్ ఆయన ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా, ఎవరున్నా కానీ నా కొడుకు శుద్ధపూసనే, నా కొడుకును కాపాడుకుంటాం, లీగల్గా ఎదుర్కొంటాం, మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని ఎవరైనా చెప్తాడు. కొడుకు చేసిన తప్పుకి తండ్రి ఎట్లయితాడు? చాలా మంది మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు కదా, బండి సంజయ్ కుమార్ ఎందుకు కొడుకును అప్పగించలేని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. కన్నా కొడుకు తప్పు చేయాలనే నమ్మకం ఉన్నప్పుడు కొడుకుని తీసుకుని పోలీసులకు ఎవరు అప్పగిస్తాడు? సింపుల్ ఆలోచించండి. చాలా మంది మాట్లాడుతారు కదా. ఒకవేళ కనుక బండి సంజయ్ కుమార్ ప్లేస్లో కనుక మీరు ఉంటే, మీ కొడుకు కనుక ఆ పోక్సో కేసులో కనుక ఇరుక్కుంటే, మీరు పోయి స్వయాన పోయి పోలీసులకు నా కొడుకు తప్పు చేసిండు అని చెప్పి మీరు అప్పగించే అవకాశం ఏమన్నా ఉంటుందా? బాధ్యత కన్న కొడుకు పైన ఆయనకు నమ్మకం ఉంది, నా కొడుకు తప్పు చేయలేదు, ఆ ట్రాప్లో నేను పడ్డా అని తండ్రికి చెప్పుకున్నప్పుడు 100% నా కొడుకు బాధ్యత బయటికి వస్తాడు అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా.